ఇంత అందంగా ఎక్కడి నుంచి చూడాలి డిజైన్, ఇంత డిజైన్ భగవంతుడు ఒక సృష్టి చేసినప్పుడు మరి అది జరుగుతుంది ఎట్లా? దాని వర్షం పడిందనుకోండి, కొన్ని వందల కోట్లు మనం పెట్టినా కూడా మళ్ళీ దాన్ని తీసుకురాలి. జనపడాలి దేవుడు. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన, నేను అడవిలో ఒక బ్రహ్మదేవుడు బావిని, ఒక నల్లమల ఫారెస్ట్లో ఒక లోతైన చిన్నప్పుడు వినేవాడిని బ్రహ్మదేవుడు బావని, ఎప్పుడు చూడాల. చాలా అడుగులో తిరుగుతాను, నేను ఎప్పుడు చూడాల. ఒకసారి వెళ్తే సగం దూరం వెళ్ళి 10 ఏళ్ళ క్రితం మళ్ళీ వెనక్కి వచ్చి అడ్డారు తెలియక. నేను ఎలాగైనా సరే మనం వెళ్ళాలని చెప్పి వెళ్ళా. నేను ఇప్పుడు వచ్చిన ఆయన ఇతను కలిసి వెళ్ళాం. మేమిద్దరం, ఇతను తెలుసు కానీ అతను చెప్పలేడు, మాట్లాడలేవు అతనికి. నేను ఇద్దరం కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ అడుగులోకి బాగా వెళ్ళిన తర్వాత కొంత వెళ్ళిన తర్వాత ఏదో చెట్ల శబ్దం పడింది. నేను ఆగితే ఏం లేదు. ఒక అందమైన జీరంగి, దీన్ని బంగారు పురుగు అంటారు, జింగన్న జీరంగి అంటారు. చెట్లలోంచి అలా వచ్చింది. ఈ జాతి అంతరించిపోయి నాకు తెలిసి 20 ఏళ్ళు అయింది. కానీ అది ఎట్లా వచ్చింది? దాని మూలాలు ఉన్నాయి, మనకు కనపట్లేదు కానీ మూలాలు ఉన్నాయి. మనమేంటంటే ఇప్పుడు మనం కొంచెం అప్రమత్తంగా బాధ్యతగా ఉంటే మళ్ళీ అవి కొత్తగా వస్తాయి. వాటి జాతులను ఉత్పత్తి చేసుకుంటాయి. మనం నాశనం చేయకుండా చాలు.